మళ్ళీ వస్తాయి ఇక చాలా ఉన్నాయి, మనం మాట్లాడదాం. ఇంకా వెంకటరెడ్డి గారు, ఏంటి మొన్నటి వరకు చూసాం బీఆర్ఎస్ నేతలపైనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు, కానీ ఈరోజు బీఆర్ఎస్ వైపు కూడా బీజేపీ వైపు కూడా వచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఏంటి అసలు ఆయన స్పందిస్తున్నది 2-3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. నేనేమో బీఆర్ఎస్ నేతల సీనియర్ నాయకులతో గురించి నేను కామెంట్ చేస్తే ఇక్కడ వీళ్ళెందుకు స్పందిస్తున్నారు అనే విధంగా కామెంట్ చేశారు. ఇప్పుడు ఒక్కటి మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, గత కొంతకాలంగా కవిత గారు అంటే జైలుకి వెళ్ళి లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉన్న తర్వాత ఇంకా రకరకాలుగా ముందు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకుల మీద మాట్లాడడం అనేటువంటిది ఒక సంచలనాత్మకంగా మనకు కనపడేటువంటి అంశం. స్లోగా ఆమె అది విస్తరిస్తూ రాష్ట్రంలో నలుమూలల తిరిగేటువంటి కార్యక్రమం లోపల మీరు అన్నట్టుగా ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడడం జరుగుతున్నటువంటిది. మొన్న మాధవరం కృష్ణారావు గారి కాన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి అక్కడ మరి వివేకానంద గౌడ్ గురించి, మాధవరం కృష్ణారావు గారి గురించి మీ యొక్క బలహీనతలు ఏంది అనేటువంటిది, మీరు ఏది అవినీతి సొమ్ము అని ఆ కోణంలో మాట్లాడినప్పుడు ఆయన కూడా అదే ధాటితో స్పందించిన సందర్భం ఉంది. నేను కూడా నీకు సంబంధించినవన్నీ కూడా నా దగ్గర చిట్టా ఉంది, నేను చెప్తాను అనేటువంటిది. అంటే ఆ లెవెల్లో జరుగుతున్నది. ఒకరి బలహీనతలు, ఒకరి అవినీతి ఇంకొకరి చేతుల్లో ఉన్నది, కంట్రోల్లో ఉంది, తెలిసి ఉంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ ఒకటి అవునన్నా కాదన్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కుటుంబ వ్యవహారాల చరిత్ర ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటిదే మనకు కనపడుతున్నటువంటిది. మీరు అన్నట్టుగా ఇప్పుడు యాదవ్ గారు అన్నట్టుగా ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను తిరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ పాలన ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకు. బీఆర్ఎస్ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు, రకరకాల అన్యాయం చేసింది అనేటువంటిది. 12 ఏళ్ళు ఆమె పదవిలో ఉన్నాక, ఎంపీగా ఉన్నందుక, ఎమ్మెల్సీగా ఉన్నందుక మరి రాజీనామా చేసిందంటూ రాజీనామా ఫార్మేట్ లో, స్పీకర్ ఫార్మేట్ లో సబ్మిట్ చేసినట్టుంది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ అది ఇంతవరకు ఆమోదించలేదు. దాని వెనకాల చరిత్ర ఏంటి అనేటువంటిది కూడా ఆమె మళ్ళీ అడగాలి కదా. ఎందుకు సుఖేందర్ రెడ్డి గారు నా రాజీనామాను ఆమోదించడం లేదని అడగాలి కదా. ఇదంతా పెద్ద రాజకీయం అనేటువంటిది జరుగుతున్నాం. మీరు అన్నట్టుగా ఏంటంటే అదృశ్య హస్తం అనేటువంటిది వాస్తవాన్ని మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, కాంగ్రెస్ కు అనుబంధంగానో లేకపోతే ఇతరత్రానో ఎవరో ఒకరు ఆమెను ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే, సహజంగా ఉంటే ఒక తప్పు లేదు, కోరిక కానీ నేనే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి పరిస్థితి లోపల ఉన్నది. ఒకవైపున లిక్కర్ కేసు పెండింగ్ ఉంది, రకరకాల ఇష్యూస్ మధ్య ఆమె ఏంటంటే కేసులున్న వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదా ఏంటి? కేసులకు ముఖ్యమంత్రి అవడానికి సంబంధం ఏంటి? అదే ఉండొచ్చు. ఇప్పుడు కేసులు అయితేనే ముఖ్యమంత్రులు అవుతున్నారు. వెంకటరెడ్డి గారు కేసులు ఉంటేనే ముఖ్యమంత్రులు అవుతారు, ధైర్యం కూడా వస్తుంది. కరెక్టే, జైలుకు పోయిన ముఖ్యమంత్రులు అవుతారు అనేటువంటిది 2-3 సందర్భాల్లో మనం చూసినాం. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఏంటంటే మా మహేశ్వర్ రెడ్డి గారిని కూడా ఈ రోజు లాగినటువంటిది, లీగల్ నోటీస్ ఇస్తున్నా అని చెప్పి ప్రెస్ లో చూపించినటువంటిది. మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది, ఇప్పుడు మీ టీఆర్ఎస్ రాజకీయాలను మీ పార్టీ వరకు మిమ్మల్ని సస్పెండ్ చేసినాడు వేరే సంగతి, మాట్లాడుకుంటే వేరే విషయం. మీరు తిరుగుతూ ప్రజల్లో, ప్రజా జీవితంలో ప్రజల గురించి ఇక్కడ మీరు మనం కాదన్నా అవునన్నా ఒక విషయం ఏంటంటే, కవిత ఎప్పుడు మాట్లాడినా కూడా 2-3 రోజులు వార్తల్లో ఉంటుందండి. గుర్తుపోయి ఇది 2-3 రోజులు వార్తల్లో ఉందంటే ఆమె నిజంగా మాట్లాడిన మాటల్లో శాంటిటీ లేదు, ఇంపార్టెన్స్ లేకుంటే వార్తల్లో ఉండదు. అంటే గతంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ నేత పైన ఆరోపణలు వస్తున్నాయో కరెక్ట్ అవే ఆరోపణలు ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది కదా. ఇది అయితే ప్రజల్లోకి వెళ్తుంది కదా. కవిత మాట్లాడితే బలంగా ప్రజల్లోకి అయితే వెళ్తున్నాయి కదా. నిజమే కదా, నిజమే అవి వెళ్తాయి, వెళ్ళకూడదు నేను అనలేదు. కాకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి పార్టీ, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళిద్దరి గురించి స్పష్టంగా మాట్లాడకుండా ఇప్పుడు సంతోష్ గురించి, హరీష్ రావు గురించి, ఇతర నాయకుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. దాంట్లో మా మహేశ్వర్ రెడ్డి గారు కూడా స్పందించినారు. ఇప్పుడు ఒక సమస్య ప్రజా జీవితంలో కనపడుతున్నప్పుడు, ఉత్తర రాష్ట్రంలో ఒక చర్చ కింద వస్తున్నప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన యాజ్ అ ఫ్లోర్ లీడర్ గా, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆయన మాట్లాడినారు. సరే, ఆయన కూడా లీగల్ నోటీస్ ఉంది, సరే దానికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఆమెకు ఉండేటువంటి పరిస్థితి మనం ఆలోచించడం జరిగినట్టయితే ఒక గందరగోళ మానసిక పరిస్థితులు ఉన్నట్టు కనపడుతున్నట్టు. రాజకీయంగా ఎక్కడ అడుగుతారా, ఎక్కడ మానసిక పరిస్థితి కవితకు బాలేదంటారు మీరు? మానసిక అంటే రాజకీయంగా ఉండేటువంటి మానసిక ఆందోళన రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు కొంత ఎటు అనేటువంటిది నిర్ణయించుకోలేని పరిస్థితి లోపలని ఇవన్నీ మాట్లాడుతుందేమో మనకు అనిపిస్తుంది. సరే, ఆమెది వ్యక్తిగత విషయము. ఇక్కడ జరిగింది ఏంటంటే, మొదట తండ్రి గురించి ఇప్పుడు ఒక్కటి మనం గమనించాల్సింది అంటే, మాట్లాడితే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకాలం 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి రాజకీయాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఆమె చెప్తున్నట్టుగా వివిధ రాజకీయ పార్టీలో ఉండే పదవులు అనుభవించినటువంటి వాళ్ళ బలహీనతలు కానీ ఆమెకు తెలుసు కదా. మరి అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నకు తెలియకుండా, టీఆర్ఎస్ నాయకులకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందా?
అని అంత ధైర్యం వరకు ఉందంటే ఆ పార్టీలో జరిగేటువంటిది ఆమెనే చెప్పింది కదా మా నాన్న దగ్గర వరకు కేసీఆర్ వారి దగ్గరికి వెళ్ళనివ్వకుంటారు ఈ మధ్యలో ఉండే వాళ్ళని పేర్లు చెప్తారు కదా మీరు ఇప్పుడు కొని వాళ్ళు ఎవరు పోనివ్వలేదు చాలా విషయాలకు తెలియదు అని చెప్తుంది కదా. పదవులు పోయిన తర్వాత ఇవాళ అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె నాకు నవ్వు వస్తుంది ఉద్యమకారుల గురించి మాట్లాడడం అనేటువంటిది, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేటువంటిది. మీరు ఏం చేస్తుంది అంటున్నా, ఇప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు మీ పదవి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా చట్టసభలో ఎక్కడో ఒకడగా మీకు అవకాశాలు దొరికినాయి. దానికి కారణం ఏంది? కేసీఆర్ గారు కూతురు అనేటువంటిది. ఉద్యమకారులు అంటే అందరం చేసినట్టు ఉద్యమకారులు ఎవరు కదా, మానవతరాయ్ కదా, నేను కదా, యాదవ్ గారు కదా, అందరం చేసిన ఉద్యమం. కాబట్టి మీకు ఉండేటువంటి సాన్నిహిత్యం ఉంది, మీకు ఉండేటువంటి అనుబంధాలు ఉన్నాయి, మీకు ఉండేటువంటి పవర్ పాలిటిక్స్ లో కుటుంబ రాజకీయాలలో మీకు వచ్చేటువంటి అవకాశాలు మీకు వచ్చినాయి. సరే తీసుకున్నారు, అనుభవించినారు, మేము కాదండి లేదు. కానీ ఇవల్ల ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటిది చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వైపు ఏళ్ళు చూపిస్తున్నటువంటిది కూడా కనపడుతుంది. ఇప్పుడు కవిత ఎప్పుడు మాట్లాడినా మీరు వస్తున్నారు వెనక, దీని వెనక. కానీ ఒక్క విషయం, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు